సినిమాల్లో చెప్పుకోవడానికి పనికి వస్తాయి కానీ మాటలు రాజకీయాలకు పనికిరావు. ఎవరి డబ్బులు ఎవరు దాటినీరు. అలాంటోడు రేపొద్దున వెళ్ళి ఒకసారి కొండను ఢీ కొడదాం అనుకుంటే ఎలాగా? ఇలాంటి కొడుకు ఎందుకు లేడని చంద్రబాబు నాయుడు మనశ్శాంతి లేకుండా ఎన్నోసార్లు పడుకొని ఉంటాడు. బాగానే ఉందిగా. ప్రతిపక్షాలు అంటున్నాయి, మరి వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి, వాలంటీర్గా వైసీపీ సభ్యులుగా పనిచేస్తున్నారు. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఏదో ఒకటి అనాలిగా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏదో ఒకటి మాట్లాడాలి, డైవర్ట్ చేయాలి ప్రజల్ని ఏదో రకంగా. దాని గురించి అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. 2024 పవన్ కళ్యాణ్ ఆయన ఓట్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు చూసారండి, చుట్టా బీడీ వాళ్ళు. ఎవరికి ఓటు అనేది లేదు. ఓటు అర్హత ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు మెచ్యూరిటీ మైండ్ ఉన్న వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారు, ఎవరికి వేస్తే బాగుంటుంది అంటారు మేధావర్గం అంతా. ఇప్పుడు కమర్షియల్గా ఆలోచిస్తే ఇప్పుడు అనేక మంది ఉన్నారు, రాజకీయ నాయకులలో కూడా ఉన్నారు. ఇప్పుడు అధికారం ఎవరికి ఇస్తే బాగుంటుంది ఏంటి అనేది ఒకసారి చంద్రబాబుకి ఇద్దామని అనుకున్నారు, ఇచ్చి చూశారు. ఆయన వల్ల ఏం ఒరిగింది లేదు. ఈయన నవరత్నాల్లో కాకుండా ఇంకా అనేక రకమైన పథకాలను ఇచ్చేస్తున్నాడు, తెలుస్తుంది గ్యారంటీగా. అంటే ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేశారు మంత్రుల పైన. ఇవన్నీ అంత మనుషులను రచ్చగొట్టే విధానం, అంతకుమించి ఇంక ఉపయోగం లేదు. ఇప్పుడు ఆయన సినిమాలు అంటే నేను చూస్తాను, సినిమాలు చూస్తాను కానీ ఓటు వేయాలంటే ఎట్టేస్తా? ఓట్ బ్యాంక్ అనేది కష్టం అనేది నా ఉద్దేశం. ఇక ఏమన్నా కానీ ఇంతకుముందు అన్న 2 చోట్ల పోటీ చేసాడు, ఓడిపోయాడు. ఈసారన్నా ఎక్కడన్నా ఒక చోటని పోటీ చేసి ఆయన ఏదన్నా చేసాడు అనుకో, గెలిచి ఇతనికి ఈసారన్నా కానీ వేస్తే పర్లేదు అనే ఒక ఆలోచన వస్తుంది. ఎక్కడ గెలవకుండా ఇతను ఏం చేస్తాడు అనుకుంటే ఒక పంచాయతీ లేదు, ఒక కార్పొరేషన్ లేదు, కనీసం దేంట్లో ఎమ్మెల్సీగా కూడా చేసింది లేదు. ఇవన్నీ మామూలు మాటలే చెప్పడానికి పరిమితి. జబర్దస్త్ అయిపోయి కూడా మాట్లాడారు మంత్రుల పైన. మంత్రులకి శాఖ గురించి కూడా తెలియదు, అనేక రకమైన కూడా మాట్లాడలేరు. మరి అనేక రకమైన పదాలతో ఆయన్ని అంటున్నారు. పాపం ఆయన షోలో అయితే ఆయన చేసుకోక చిన్నోడు, రాజకీయాల గురించి తెలియదు. ఇప్పుడు రాజకీయం వేరు, జబర్దస్త్ ఈ నాటకాలు ఈ సీరియల్స్ చేసుకునే వాళ్ళ స్టామినా వేరు. బలిపశువు అయిపోతాడు లాస్ట్కి. ఏ సినిమాలు ఏమి లేకుండా, కనీసం జబర్దస్త్లో కూడా లేకుండా ఇది అయిపోతాడు. ప్రజలు ఎందుకంటే మంచి చెడులు ఆలోచిస్తున్నారు ఈ రోజున. ఆయన చిన్న స్థాయిలో ఉన్నాడు. అలాంటోడు రేపొద్దున వెళ్ళి ఒకసారి కొండను ఢీ కొడదాం అనుకుంటే ఎలాగా? కొట్టారు ఏమైపోయింది? అచ్చెన్నాయుడు ఏదో అన్నాడు, శుక్రవారం అన్నాడు, ఏమైపోయాడు? కనుమరుగు అయిపోయారు. అనేక రకమైన వాళ్ళు ఉంటారు, అనేకమైన కామెంట్లు చేస్తూ ఉంటారు. అధికారంలో లేకపోయినా ₹1,00,000 ఇస్తున్నారంటే అధికారం వస్తే మీ కష్టం కాంపౌండ్ వాళ్ళని కూడా దాటనివ్వను అని అయిపోయి డైలాగ్. కాంపౌండ్ వాళ్ళు దాటనీడా? ఎవరిది కాంపౌండ్ వాళ్ళు? ఎవరి డబ్బులు ఎవరికి ఇస్తారు? ప్రజాధనం, అది ప్రజలకు ఉపయోగపడేది. పరిపాలనలో విభాగంగా ఇప్పుడు నవరత్నాలతో కాకుండా ఇంకా అనేక రకమైన చేస్తున్నాడు జగన్. పవన్ కళ్యాణ్ వస్తే అసలు కాంపౌండ్ వాళ్ళు కూడా దాటనియారు కష్టాన్ని అంటున్నారు. ఎవరు కాంపౌండ్ వాళ్ళు దాటనీకున్నాడు? అవన్నీ ఉట్టి మాటలే. కాంపౌండ్ వాళ్ళు దాటని ఏ సినిమా డైలాగులు చెప్తే దానికి సినిమాల్లో చెప్పుకోవడానికి పనికి వస్తాయి కానీ మాటలు రాజకీయాలకు పనికిరావు. మంత్రి చేసిన వ్యాఖ్యలకు కూడా సెటర్ వేశారు ఆది గారు. ఇప్పుడు రేపు పొద్దున్నే నిదానంగా వస్తూ ఉంటాయి. అతన్ని కనీసం కామెంట్ల రూపంగా కాదు, తనకి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నారు అనుకోవాలి కనీసం. ఎందుకంటే ఏదో చిన్నవాడు స్టేజ్ షోలు చేసుకుంటున్నాడు, కామెడీ షోలు చేసుకుంటున్నారని పట్టుమంటూ కావాలన్నా ఎవరన్నా ఒకళ్ళు రాజకీయ నాయకుడిని గబాలను దూషిస్తే ఏమవుతుంది అన్నది ఫేస్ చేయలేదు. ఫేస్ చేస్తే ఆ రాజకీయ లక్షణం ఉంటే తట్టుకునే శక్తి ఉందంటే అనుకోవచ్చు. అతనికి అది లేదు. అందుకే అతని మీద కూడా ఎవరు ఫోకస్ చేయట్లా. వీళ్ళందరూ చిన్న చితక వీళ్ళని ఏదో తీసుకొచ్చి ఆడేస్తున్నారు అని ఒక మెయిన్ ముద్ర పడిపోయింది. రోజా కూడా అన్నారు, అంటే తను విమర్శించడం తప్పు, అంటే తను పక్క నుండి విమర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్. పక్క నుండి అదే అన్నాగా, పక్క నుండి రెచ్చగొడుతున్నారు. వీళ్ళకేం తెలుసు, రేపొద్దున సీఎం అయిపోతాడు, ఏదైనా చేసేవచ్చు, మనకు కూడా ఏదైనా ఉంటుందన్న ఆలోచనలో వాళ్ళ దావలు వాళ్ళు ఉంటారు. ఏంటంటే అంటే రాజకీయాల్లో కరెక్ట్ కాదు. వాళ్ళని బలిపశం చేయడం తప్పించి అంత మించి ఇంకేం లేదు. టీడీపీ జనసేన మొన్న ఇంతకుముందు మిత్రపక్షాలు అన్నీ కలిసినాయి, ఏమైంది? వారు వన్ సైడ్ అయిపోవాలా? ఈసారి కూడా ఉంటుంది, పోటీ ఉంటుంది, పోటీ లేకుండా ఉండదు. ప్రజల మధ్య పోటీ అనేది ఏంటంటే అక్కడికే తీసుకెళ్తారు రాజకీయ నాయకులు. మేమే గెలుస్తాం అని డబ్బు రూపమైనా కానీ అనేక రకాలుగా ఇవన్నీ ఉంటాయి కదా. కాకపోతే ఏంటంటే మెజార్టీ పీపుల్ ఏం ఆలోచిస్తారంటే పథకాలను ఆలోచిస్తారు. ఈ రోజున ఏంటి ఆరోగ్యశ్రీ కానీ అన్నీ అమల్లోకి వస్తున్నాయి, ఏది లేదని అంటారు, ఉంది.
స్కూల్స్ చూసారు ఈరోజున ఎలా ఉన్నాయో, అనేక రకమైన నవరత్నాలు ఆడపిల్లలకి ఎన్నో రకమైన సేవలు బాగానే ఉంది పరిపాలన విభాగం వరకు. అంటే ఇప్పుడు కాపు నేత హరిహర రామజోగయ్య టీడీపీ జనసేన కలిస్తే రామజోగయ్య గారు సీనియర్ రాజకీయ నాయకుడు ఆయన. ఇప్పుడు లేఖలో ఏం రాసినా కానీ ఉపయోగం లేదు. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ అన్నాడు ఒక ఎస్సీని సీఎం చేస్తానన్నాడు, ఏమైందండి? చేశాడా? లేదు. రాజకీయాలు ఎప్పటికప్పుడు ప్రక్షాళన, ఆ టైంని బట్టి దాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉంటారు. దాన్ని ఏంటంటే విమర్శించడం కంటే దాన్ని మనం ఏ రకంగా చేయగలుగుతున్నారు ఏంటి అనేది ప్రత్యక్షంగా చూడాలి, పరోక్షంగా ఏమైనా తప్పులుంటే దాన్ని కామెంట్ చేయాలి. అంతేగాని ఇప్పుడు తప్పు లేకుండా గబానా నిందేసేయటం అనేక రకాలుగా బూతులు అనేవి ఎక్కువ పెరిగిపోయినాయి. ఇది జగన్ పార్టీ అయినా ఉన్నాయి, ఏ పార్టీ అయినా ఉన్నాయి, ఏదైనా ఉన్నాయి. ఈ సంస్కృతి కొద్దిగా మారితే కొద్దిగా ఈసారికైనా కానీ బాగుంటుంది. అంటే కాపు నేతలకి కాపులకి రిజర్వేషన్ ఇవ్వాలి అని కూడా బీసీలకు చాలా ఇచ్చాడుగా. జోగయ్య గారు కూడా అన్నారు. అవును, రామజోగయ్య చేశారు, అందరూ ఉన్నారు. మొన్న ఇది తణుకు ఆయన పేరేంటి, ఒక సీనియర్ కాపు నాయకుడు ఒక ఆయన ఉన్నాడు, ముద్రగడ పద్మనాభం. ఆయన చేయబట్టేగా ఆయన ఈ రోజున సైలెంట్ అయ్యాడు. కాపులకి చేస్తున్నట్టు జగన్ అనేగా. ఇప్పుడు ఆయన అందరూ ఎన్నో ధర్నాలుగా నిన్న రకమైన చేశాడు. ఇప్పుడు ఈరోజు ఎందుకు కాముగా ఉన్నారు అంటే ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు కూడా ప్రతిదీ క్షుణ్ణంగా చూస్తున్నారు. ఎందుకంటే బీసీలకి ఎంతవరకు చేస్తున్నాడు ఏంటి జగన్ అనేది చూస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చాడు. ఈ రోజున సీఎం ఉప ముఖ్యమంత్రి అనేది అనేక కేటగిరీలో అనేక కులాలకి ఇచ్చాడు. ఎవరున్నారు ఇంతకుముందు ఇచ్చిన వాళ్ళల్లో? అది నామకే వాస్తే అంటే నామకే వాస్తే అని ఏదైనా కానీ ఇచ్చి చూడాలిగా. ఇంతకుముందు రాజకీయ నాయకులైనా కానీ ఇవ్వలేదుగా. ఆ ధైర్యం, ఆ డేర్నెస్ ఉన్నది ఎవరు? జగనే. సరే జగన్ వస్తాడు, కాకపోతే పాలనా విభాగం ఇంకొద్దిగా లోతుగా వెళ్ళాలి, వెళ్తే ఇంకా మార్పులు జరగాలి. ఆ తర్వాత ఈ జగన్ 30 years అన్నారు కదా, అది నిలబడిపోయింది. ప్రజల్లో ఇంకొద్దిగా లోతుకి వెళ్తే బాగుంటుంది. ఇక్కడ ఉన్న స్టాండింగ్ కమిటీలో కూడా కొంచెం మార్పులు రావాలి. లోకల్ లీడర్స్ కూడా తిరగాలి. ఇంటి గడప గడప అనేది ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసుకుంటూ పోతే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు సభలలో అంటే సీఎంని కూడా సైకో సీఎం, ఈ పాలన పోవాలి. దేనికి సైకో అంటున్నారు? అసలుకి వీళ్ళు సైకో అని అంటున్నారు. దేని నిమిత్తం సైకో అయ్యాడు చెప్పమండి? ప్రజలకే పరిపాలన అందించడంలో సైకో అయ్యాడా, లేకపోతే ఏ విధంగా అయ్యాడు సైకో? ఇప్పుడు మంచి పాలన చేస్తే ఎవరినైనా కానీ పక్క నుండి వెనకలాగుదామని చూస్తారు. వాళ్ళు చేసిన తప్పులు ఏంటంటే ఈయన చేయబట్టింది. ఒక రంగం నాకే ఇలాంటి కొడుకు ఎందుకు లేడానని చంద్రబాబు నాయుడు మనశ్శాంతి లేకుండా ఎన్నోసార్లు పడుకొని ఉంటాడు. ఎందుకంటే జగన్ దగ్గర గట్స్ ఉన్నాయి, రాజకీయ అనుభవం ఉంది, రాజకీయాల్లో ఎవరినైనా కానీ పే చేయగలనని ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఎన్నో ఆటుపోట్లు 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చొని పార్టీ పెట్టిన కాడి నుంచి వన్ మ్యాన్ షోగా ముందుకెళ్తున్న వ్యక్తి జగన్. అంటే ఈ జీవో నెంబర్లు మాకేనా మీకు వర్తించవా అని వైసీపీ వాళ్ళని కూడా ప్రతిపక్షాలు జీవో నెంబర్ ఈ జీవో నెంబర్లో ఇవన్నీ వర్తించవా అని కాదు. జీవో నెంబర్లో ఎందుకు వర్తించవు? ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది జీవో అనేది. అది ఒక జగన్గానే కాదు, జీవో పెట్టింది ఎందుకు ప్రతి ఒక్కళ్ళు అందులో దానికి సంబంధించిన జీవో పాస్ అయిన తర్వాత ప్రతి ఒక్క దానికి లబ్ధి పొందాలనే ఒక ఆలోచన ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో మన సభలలో 11 మంది చనిపోయారు ఈ సభలో. దాని తర్వాత జీవో నెంబర్ ఒకటి ఇచ్చారు. అంటే సభలు పెట్టుకోవద్దండి, రోడ్ షోలు పెట్టుకోవద్దండి, సభలు పెట్టుకోండి, ఖాళీ ప్లేస్ పర్మిషన్ లేదు. అక్కడ ఏం జరిగింది, ఇరుకు గల్లీల్లో వెళ్ళారు, తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో చనిపోయారు. ఇప్పుడు దానివల్ల ఏం జరిగిందంటే ఒక డిసిషన్ తీసుకుంది, మీరు ఏంటి బహిరంగ సభలో కానీ రోడ్ షోలో కానీ విస్తారమైన ప్రదేశాల్లో పెట్టుకోండి, దానికి అనుమతులు ఇస్తాం మేము అన్నది. దాన్ని ఒక జీవో పాస్ చేశారు. అంతేగాని మిమ్మల్ని పెట్టొద్దని అని అనలేదుగా, పెట్టుకోవద్దని అనలేదుగా. ఎక్కడ కుప్పంకి వెళ్ళాడు, మమ్మల్ని రానియలేదు కుప్పంలో. ఈ కుప్పంలో ఎగిరిదంతేనేగా మళ్ళీ వచ్చి ఇక్కడ పడింది గట్టి మీద. వాస్తవేగా ఏమండి, కుప్పంలో ఓటమిని అంగీకరించాలిగా. ఎవరైనా గెలిపోవటం వల్ల సహజమే, కానీ ఓడిపోయాడు కదా. అంటే ఒకప్పుడు కుప్పంకి 5 సంవత్సరాలు ఒకసారి కూడా పోయేవాడు కాదు, ఇప్పుడు 8 సార్లు వెళ్ళారు జగన్ వచ్చినాక. మరి అదే వెనక తిరిగి చూసుకోవాలి. ఇన్ని ఇంట్లోనే చూసుకున్నాడు, వీధిలో ఏం చూస్తారా అని అంటారుగా రేపొద్దున. ఎవరి డబ్బులు ఎవరు దాటినారు? ఇప్పుడు జగన్ అయినా కానీ ఎవరి డబ్బులతో, ప్రజల డబ్బుతోనే చేస్తుంది. ఇప్పుడు కాకపోతే ఏంటంటే లోతుగా అయ్యి అందపరుస్తున్నాడు. ప్రతి ఒక్కళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ ఆ పథకాలు వెళ్తున్నాయి. ఆ పథకాలు అనేవి ప్రతి ఒక్కరికి అందాలి, ప్రతి ఒక్కళ్ళు దాన్ని
ఇది ఇంకోటి పార్టీలకు అతీతంగా వెళ్ళమన్నాడు జగన్. వాటర్ కోసం గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి ₹1 కోటి హెచ్చించాడు మంచినీళ్ళకి. ఆ రోజున ఇబ్బంది రాకుండా ఏ ఒక్కటే నియోజకవర్గంలో కానీ చూసుకోమని అన్నారు. మన రీసెంట్గా ఇక్కడ ఒకటి ఓపెన్ చేశారు, పైప్ లైనింగ్స్ మొత్తం అంత కొండ ప్రాంతంలో ఎన్ని ఇబ్బంది అయితే మొత్తం అన్నీ పైపులకి మార్చడం కానీ వాటర్ కానీ బోస్టర్లో కానీ మొత్తం అన్నీ వేసి ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. జరగలేదని అనుకోవడానికి ఏం లేదు, ఇంకా చెప్పడానికంటే ఏం లేదు. గెలిచేది మటుకు జగనే. టీడీపీ జనసేన కలిసిన ఎన్ని పార్టీలు గెలిచినా కానీ వామపక్షాలు గెలిచినా కానీ కలిసినాయి. ఒకసారి ఏం జరిగిందో చూశారుగా, రేపు కూడా అది జరిగింది. ఇంక అంతకుమించి ఇంకేం లేదు.